హాయ్ ఫ్రెండ్స్, భవానీ ఇంటికి వెళ్ళాం కదా మేము. ఆ రోజు భవానీ ఇంటికి వెళ్తే మాకు బట్టలు పెట్టింది, మీకు చూపెట్టలే కదా ఏమేమి పెట్టిందో. డ్రెస్ ఇది అంటే రేపు రాఖీ పౌర్ణమి కదా, అందుకనే రేపు గుట్టుకోవాలని మీ ముందే చూపెడుతున్నా. ఇది మా ఆయనకి డ్రెస్, ఇద్దరికి మ్యాచింగ్ ఉండాలని పెట్టింది. చూడండి, అన్నకున్న వదినకు మ్యాచింగ్ ఉండాలని సేమ్ కలర్ పెట్టింది మ్యాచింగ్ అని. చూడండి, ఇది డ్రెస్సు, ఇదేమో చీరే. అంటే ఇది మా తమ్ముని తరపున, మా తమ్ముడు మరదలు కలిసి పెట్టారు నాకు చీరే. ఇది చూడండి, ఇప్పుదాము. ఇది బ్లౌజు, ఇలా బ్లౌజ్ ఉన్నట్టుంది. ఇది చీరే. చీర వచ్చి ఇలా ఉంది, లైట్ కలరు. అంటే నా వీడియోలు చూస్తుంది కదా భవాని, ఆ వీడియోలలో ఈ కలర్ లేదని, ఈ కలర్ నాకు బాగుంటుందని ఆ తమ్ముడును మరదలు ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చారు. భవాని వాళ్ళ ఆయన ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చారు ఈ బట్టలు. మేము వెళ్ళినాక తీసుకొచ్చిళ్ళు, మేము వచ్చే రోజు తీసుకొచ్చిళ్ళు. మరి ఇంట్లో కూడా లేవు బట్టలు అవి. ఇదేమో మా కోడలు రమ్మి ఉంది కదా, రమ్మి తెలుసు కదా మీకు, భవాని వాళ్ళ బిడ్డ. ఇది భవాని పెట్టింది, భవాని బిడ్డ పెట్టింది రమ్యవ్వ. అత్తమ్మకు నా తరపున పెట్టు, నాకు నేను కూడా పెట్టినట్టు ఉండాలి కదా అని రమ్య ఈ చీర పెట్టింది నాకు. మేనత్తను కదా అందుకని. ఇంకేం పెట్టింది, ఈ గాజులు కూడా తన ఇచ్చినాయి. తను గాజులు పెట్టింది కదా, పసుపు కుంకుమ పెట్టింది అన్నాను కదా. ఈ గాజులున్న ఈ గాజులు, ఈ 2 తీర్లు పెట్టింది. 5 డజన్లు పంపింది. నేను వద్దన్నా ఇనలేదు. ఇగో పెట్టుకోవడానికి ప్లక్కర్లు, ఇంకేమేమి ఇచ్చింది నేను చూడనే లేదు. ఇగో ప్లక్కర్లు కూడా పంపింది. ఇది చీరలో మ్యాచింగ్ అని పంపింది. ఈ చీరకు మ్యాచింగ్ అవుతుందని పంపించేసింది. ఇవన్నీ పంపింది, ఎందుకన్నా కూడా వినలేదు అసలే. చూడండి, రబ్బర్ బ్యాండ్లు కూడా పంపించింది, బొట్టు బిళ్ళలు, కోను. పండక్కి రాఖీ పండక్కి అన్ని మాయే పెట్టుకోవాలని ఒక కోను కూడా పంపించింది. కోను, రబ్బర్ బ్యాండ్లు, ప్లక్కర్లు, గాజులు, బొట్టు బిళ్ళలు, 2 చీరలు. ఇదైతే రేపు నేను చీర అయితే రేపు కుట్టుకుంటాను. రేపు రాఖీ పండగ కదా, రేపు కుట్టుకొని అయితే నేను కట్టుకుంటా. రాఖీ అయితే నిన్న పంపించాను తమ్ముడికి. నిన్న పొద్దున పోస్ట్ లో పంపించాము రాఖీ. మా తమ్ముడికి కట్టినాక మా అక్కలు వస్తారు కదా, వచ్చినాక వాళ్ళు కట్టినాక నేను పంపించిన రాఖీ కట్టినాక ఈ చీర నేను ఇవాళ కుట్టుకొని రేపు కట్టుకుంటా. ఎందుకంటే ఇంతకన్నా మేము పోతే బట్టలు పెట్టిల్లు కదా మాకు, రాఖీ పంపించకుంటే ఎట్లుంటది. అక్క తమ్ముడి బంధం అనేదానికే విలువ ఉండదు కదా. అందుకనే నేను కూడా రాఖీ పంపించాను నిన్న. రేపు నా పేరు చెప్పి కడతారు మా అక్కలు. అక్కడ ఉన్నారు కదా 3 అక్కలు కృష్ణకి, వాళ్ళు కడతారు నా తరపున కూడా. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే మా సొంత తమ్ముని ఇంటికి వెళ్ళినట్టు అనిపించింది. భవానీ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు చాలా బాగా అనిపించింది. అంటే బట్టలు పెట్టినందుకు ఇవి పెడితేనే మంచిగా అనిపించిందని అనుకోవద్దు. వాళ్ళ ప్రేమ అభిమానం చూసుకోవడం, మాట తీరు, మాట మర్యాద, మాట మాట్లాడడం ఉంటది కదా, ప్రేమ అనేది అందులోనే తెలుస్తుంది మనం మాటల్ని. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఒక వీడియో పెడతాను. మా తమ్ముడు రాఖీ కట్టుకున్నాక రాఖీను మాది ఒక వీడియో పెడతాను నేను. ఇదైతే నేను రేపటికైతే ఇవాళ కుట్టుకుంటాను. ఇవాళ కుట్టుకొని రేపు పండగకైతే కట్టుకుంటాను నేను ఈ చీర. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.